గ్రామంలో ఉన్నాము. రైతు మన పక్కన ఆంజనేయులు గారు ఉన్నారు. సో ఆంజనేయులు గారు ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఆయన మన గ్రోప్లెస్ అనేది వాడడం జరుగుతుంది. ఆయనకు ఉన్నటువంటి పంటల్లో వరి పంట ప్రధానంగా, తర్వాత పత్తి పంట ఉన్నాయి. సో ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు, దాని యొక్క గ్రోప్లెస్ వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి స్వయంగా మన రైతు ఆంజనేయులు గారిని కనుక్కుంటున్నాము. సార్ నమస్కారం సార్. సో ఇప్పుడు మీరు గ్రోప్లెస్ వాడుతున్నారు కదా సార్, ఎన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. సో 3 సంవత్సరాల నుంచి ఎన్ని పంటలకు వాడుతున్నారు మీరు? మేము వరికి వేస్తున్నాం, తోట చేసిన సారి మళ్ళా పొలంకి వేసిన. ఓకే. పొలంకు ఒకటి గోప్లెస్ అడుక్కు 2 వేసిన, మళ్ళా ఇంకొకటి వేరేది ఇచ్చిండు, మెగా మెగా అది ఇచ్చిండు. అది ఇచ్చినాక మళ్ళీ ఇంకోటి 1000 రూపాయల బ్యాగ్ అంటే ఒకటి 40 కిలోలు ఇచ్చిండు. F20 అది కలిపేస్తే బావచ్చు. సో ఇప్పుడు మీరు ఈ పంటకి ఇలా వాడారు కదా, మీరు 3 ఏళ్ల క్రితం మానేశారు 2020 వాడడం, కానీ ఇంకా వేరేది ఏం వాడట్లేదు. 2 ఏళ్ళు గ్రోప్లెస్ వాడుతున్నారు. అలా ఇప్పుడు మీరు 2 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఫలితం ఎలా ఉంది మీకు? 2 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు కానీ మీరు వాడుతున్నప్పటి నుంచి గ్రోప్లెస్ వాడడం వల్ల మీ దిగుబడులు కానీ, ఎలా కానీ, మీ ఖర్చులు కానీ ఎలా ఉన్నాయి? ఖర్చు తక్కువ వస్తుంది చెప్పు, మసాలా తక్కువ వస్తుంది. రిజల్ట్ ఎలా ఉంది చెప్పండి, ఏ పంట మీద ఎలా ఉంది చెప్పండి. మంచిగా వస్తుంది. మీ గ్రామంలో ఇప్పుడు మన గ్రామంలో మీరు కూడా వాడుతున్నారు, మీతో పాటు గ్రామంలో ఎంతమంది వాడుతున్నారు? వెంకరెడ్డి వాడుతున్నారు 30 ఎకరాలకు, 100 మంది వాడుతున్నారు. మీ ఊరంతా దాదాపుగా నాకు తెలిసి అయితే నేను సగం మంది తీసుకొని సార్ సో మీకు గ్రోప్లెస్ వల్ల మంచి రిజల్ట్ ఉంది, ఖర్చు తక్కువ అవుతుంది, పోషకాలు ఎక్కువ వస్తుంది, అవునా? సో ఇప్పుడు మీరు ఇంకా ఇతర పంటలకు కూడా నెక్స్ట్ కూడా ఇదే వాడతారు.